ఈ వీడియో కంప్లీట్ గా బర్నీ గారి గురించి ఉంటుంది, బర్నీ గారి ఎలిమినేషన్ గురించి ఉంటుంది. ఆల్ అవుతారా వీళ్ళు అవుతారా ఇవన్నీ కాదు, బర్నీ గారి ఎలిమినేషన్ జరుగుతుంది కాబట్టి సో బర్నీ గారి ఎలిమినేషన్ గురించి మాత్రమే ఉంటుంది. దాని గురించి మాట్లాడుకుందాం. దాని గురించి మాట్లాడుకునే ముందు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ లైక్ ఉంటుంది, ఇక్కడ సబ్స్క్రైబ్ అవుతూ ఉంటుంది. ఆ రెండు చేసి నాకు కొంచెం హెల్ప్ చేస్తే మన ఛానల్ కొంచెం గ్రో అవుతుంది ప్లీజా. మాట్లాడుకుందాం. బర్నీ గారిని నెక్స్ట్ మన రాము రాతోని తీసుకెళ్లి ఎలిమినేషన్ జోన్లో పెడతారు. వాళ్ళిద్దరిలో ఒకళ్ళు ఎలిమినేట్ అయిపోవాలా. అలా ఎలిమినేట్ అవ్వాలి అంటే ఇంకా టైం ఉంది. ఎందుకంటే అందరూ మరి ఎలిమినేట్ అయిపోయారు అంటున్నారంటే ఎలిమినేషన్ ఇంకా జరగలేదు. షూట్ ఇంకా జరుగుతుంది. ఆదివారం షూట్ బోల్డ్ షూట్ జరగాల, గెస్ట్లు రావాలా, ఆది గారు రావాలి, ఇవన్నీ జరగాలి. లాస్ట్లో ఎప్పుడు ఎలిమినేషన్ ఇంకా ఉంది, టైం ఉంది, బోల్డ్ టైం ఉంది. సాయంత్రం ఈవినింగ్ 4-5 అవుతుంది అది అయిపోయేసరికి, ఎలిమినేషన్ అయిపోయేసరికి. ఓకేనా. కాకపోతే అందరూ ఎందుకు అంటారంటే సో ఎవ్రీ వీక్ మనం ఏదైతే ఫస్ట్ ఏవీస్ ప్రిపేర్ అవుతుంటాయి కాబట్టి ఏవీస్ ప్రిపేర్ అయినప్పుడు లీక్లు వస్తాయి కాబట్టి ఆ లీక్స్ వచ్చినప్పుడు ఆబ్వియస్లీ బర్నీ గారిని సెలెక్ట్ చేస్తారు. బర్నీ గారి ఏవి ప్రిపేర్ అయింది, రాము ఏవి ప్రిపేర్ అయింది అన్నప్పుడు సో రెండు చూసుకుంటే బర్నీ గారికి అంత లేదు. సో బర్నీ ఏ విధంగా చూసినా బర్నీ గారికి లీస్ట్ ఓట్లు పట్టాయి. సో బర్నీ గారు ఎలిమినేట్ అయిపోతారు అని అనుకోవచ్చు మనం. సో అందరూ అదే అప్డేట్ చెప్తున్నారు. అందుకనే రెగ్యులర్ గా మనకి ఒక్క ఏవీ ప్రిపేర్ అవుతుంది. మేబీ ఇలాంటి సిచ్యువేషన్స్ మేబీ 2 ఏవీలు ప్రిపేర్ చేస్తారు సిచ్యువేషన్స్ తగ్గట్టు. లాస్ట్ వీక్ 3 ఏవీలు ప్రిపేర్ చేసినా కానీ 3 ఏవీలు కాకుండా వేరే పర్సన్ పంపించారు కదా బయటికి. అలా కాకుండా ఈసారి 2 ఏవీలు ప్రిపేర్ చేస్తారు. ఆ 2 ఏవీల్లో ఒక ఏవీ వర్కౌట్ అయితే ఒక ఏవీ ఆపేస్తారు. అలాగా అందుకని అందరూ ఎలిమినేట్ అయిపోయారు. బర్నీ గారు ఎలిమినేటెడ్ అంటున్నారు. ఇంకా దెర్ ఇస్ స్టిల్ ఛాన్స్, దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ బికాస్ ఆఫ్ పవర్ అస్త్ర ఉంది. ఎవరి దగ్గర? ఇమాన్యుయల్ దగ్గర. మాధురి గారి దగ్గర ఏదైతే ఇమ్యూనిటీ పవర్ ఉంటుందో ఆ ఇమ్యూనిటీ పవర్ నిన్న ఈ రోజు ఎపిసోడ్ లో మీరు ప్రోమో కూడా చూసింటారు, అది తీసేసుకుంటారు. రేపు ఎపిసోడ్ లో ఖచ్చితంగా ఆమె దగ్గర ఇమ్యూనిటీ పవర్ కూడా ఉండదు. ఉండుంటే మేబీ బర్నీ గారిని ఏమైనా సేవ్ చేసి ఉండొచ్చు మినిస్టర్ ఆఫ్ రాము, అది యూజ్ చేసి ఆయన కోసం యూజ్ చేసి. అది కూడా దట్టు అది ఎలిమినేషన్ నుంచి సేవ్ చేసే పవర్, ఇమ్యూనిటీ పవర్ కరెక్ట్ గా ఐడియా లేదు కాబట్టి సో మేబీ ఒక ఎలిమినేషన్ నుంచి సేవ్ చేసే పవర్ అయినా కానీ ఆమె దగ్గర ఉండుంటే బర్నీ గారి కోసం యూజ్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఈ రోజు సెంటింగ్ పడింది కాబట్టి ఇంకొంచెం మంచిగా అవ్వడం కోసం ఉపయోగించి ఉండొచ్చు. బట్ అన్ఫార్చునేట్లీ ఆమె దగ్గర అది నాగేశ్ సార్ తీసేసుకున్నారని చెప్పి తెలుస్తా ఉంది అప్డేట్. సో కాబట్టి ఆమెకు అది ఛాన్స్ కూడా లేదు. ఇంకా మిగిలింది పవర్ అస్త్ర. సో ఈ పవర్ అస్త్రకి దెర్ ఇస్ నో పవర్, అంటే ఏం చెప్పలేదు పవర్ గురించి. సో కాబట్టి దానికి ఏదో ఒకటి ఉంటుంది. అది నాగ్ సార్ దాన్ని ఎలా అయినా డిజైన్ చేయొచ్చు, ఆ బిగ్ బాస్ టీమ్ ఎలా అయినా డిజైన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ పవర్ అస్త్రాకి పవర్ ఉపయోగించి ఇమాన్యుయల్ ఇద్దరిని పెడతాము, ఆ ఇద్దరు నుంచి ఒకళ్ళు నువ్వు సేవ్ చేయాలి, ఒకళ్ళు నువ్వు సేవ్ చేయాలని చెప్పారు. జస్ట్ ఒకళ్ళు నువ్వు సేవ్ చేయాలని చెప్పారు అనుకో, ఇమాన్యుయల్ ఒకళ్ళు సేవ్ చేస్తారు. ఒకళ్ళు సేవ్ చేసిన తర్వాత ఇంకొక పర్సన్ కూడా ఇమాన్యుయల్ ఆటోమేటిక్ గా అతను సేవ్ అయిపోయాడు అని చెప్పొచ్చు. లేదు నువ్వు ఒకళ్ళు సేవ్ చేశావు కాబట్టి ఇమాన్యుయల్ పక్కా ఇతను ఎలిమినేట్ అయిపోవాల్సింది, ఇమాన్యుయల్ అతనికి ఓట్లు తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా అని కూడా చెప్పొచ్చు. సో రకరకాలుగా ఉంటుంది కాంబినేషన్స్ అండ్ పర్మిటేషన్స్. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకొని మనం బర్నీ గారిని అండ్ రాముని ఎగ్జాంపుల్ తీసుకుందాం. వాళ్ళిద్దరిని అక్కడ ఎలిమినేషన్ జోన్ లో పెడతారు. ఇమాన్యుయల్ అడుగుతారు, నాన్న ఇమాన్యుయల్ ఎవరిని సేవ్ చేస్తావని. దానికంటే ముందు ఇమాన్యుయల్ కి బర్నీ గారికి ఏం జరిగింది, బర్నీ గారు అడుగుతారు, బర్నీ గారు నువ్వు 16 మంది ఒక వైపు ఉండి నేను ఒక్కన వైపు ఉంటే నువ్వు నాకు సపోర్ట్ చేస్తావా ఇమాన్యుయల్ అంటే, అన్న నువ్వు ఒక వైపు ఉంటే మిగిలిన వాళ్ళందరూ ఒక వైపు ఉంటే నీ వైపు న్యాయం ఉంటే నువ్వు అని చెప్పి అక్కడతో ఆగిపోకుండా నువ్వు నాకు ఇంపార్టెంట్, నువ్వు ఉండాలి అని నేను అనుకుంటే, నీ కోసం నేను చెయ్యాలనుకుంటే, వేరే వాళ్ళకంటే నువ్వే నాకు ఇంపార్టెంట్ అని నేను ఫీల్ అయితే ఖచ్చితంగా నీకోసం నిలబడతానన్నా అన్నాడు. అంటే ఇద్దరి మధ్య ఎలిమినేషన్ లో నుంచి నన్ను సేవ్ చెయ్యి అనే మాట బయటికి రాకుండా, నేను సేవ్ చేస్తాననే మాట దీన్ని చెప్పకుండా సో వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు అనమాట. అది ఇమాన్యుయల్ ఆల్మోస్ట్ అక్కడ కన్వే చేస్తాడు వాళ్ళ మమ్మీకి. ఎందుకంటే ఇమాన్యుయల్కి బర్నీ గారా వాళ్ళ మమ్మీయా అంటే వాళ్ళ మమ్మీయే. ఇమాన్యుయల్కి ఇప్పుడు బర్నీ గారా ఆయిషా అంటే ఆయిషా అని అంటాడు. ఇప్పుడు ఇమాన్యుయల్ కంప్లీట్ గా చేంజ్ అయ్యాడు, ఒకప్పుడు కాదు కదా, ఇప్పుడు మారిపోయింది అంతా హౌస్ లో. సో కాబట్టి ఇమాన్యుయల్కి బర్నీ గారికి అంతలావున విలువిస్తారు, అంతలావున ఇమాన్యుయల్ ఇంపార్టెన్స్ ఇస్తారని మనం అనుకోవడానికి లేదు. ఓకేనా. ఇది ఇంతవరకు. ఇప్పుడు ఏమైందంటే ఎలిమినేషన్ జోన్ లో పెట్టినప్పుడు ఇమాన్యుయల్ నువ్వు ఒకరిని సేవ్ చేయాలి అని చెప్తారు బిగ్ బాస్, నాగార్జున సార్. అప్పుడు ఏం ఆలోచిస్తారు ఇమాన్యుయల్, ఓకే మనం ఓట్ల ప్రకారం చూసుకుంటే మనం ఒకవేళ తక్కువ ఓట్లు ఉన్న వాళ్ళని సేవ్ చేస్తే ఆటోమేటిక్ గా ఎక్కువ ఉన్న ఓట్లు వాళ్ళు వెళ్ళిపోరు కదా అని ఇమాన్యుయల్ ఆలోచించవచ్చు. రెగ్యులర్ గా అదే కదా ఆలోచించాల్సింది. అప్పుడు వాళ్ళిద్దరిలో చూసుకుంటే బర్నీ గారికి ఎక్కువ బ్యాకప్ ఉంది, బర్నీ గారికి మంచి పాపులారిటీ ఉంది, రాము రాథోడ్కి అంత లేదు. బట్ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ గేమ్స్ కూడా పెద్దగా ఆడింది కనిపించట్లేదు. బర్నీ గారి అంటే ఏదో కంటెంట్ బయటకు వెళ్తా ఉంటుంది. రాముది లేదు, లాస్ట్ వీక్ కెప్టెన్ అయ్యారు, అక్కడ ఏమి సంచాలకుగానే ఉండిపోయాడు. ఈ వీక్ అసలు రాముది పర్ఫార్మెన్స్ ఎక్కడ కనిపించలేదు కూడా. సో మనం రాముని సేవ్ చేద్దాం, ఆటోమేటిక్ గా బర్నీ గారు సేవ్ అయిపోతారేమోలే అని అనుకోవచ్చు రాము. ఒకవేళ ఇదే చెప్పొచ్చు, ఒకవేళ రేపు బర్నీ గారికి సేవ్ అయిపోయిన తర్వాత కూడా ఇదే చెప్పొచ్చు, ఇంతలాగా ఆలోచించానన్నా నేను అని చెప్పి బర్నీ గారికి కూడా మనం మేనేజ్ చేయొచ్చు అని ఇమాన్యుయల్ అనుకోవచ్చు. ఒకవేళ ఇలా జరిగితే సో ఇమాన్యుయల్ మనం బర్నీ గారిని రాముని సేవ్ చేశారు అనుకో. ఇప్పుడు బిగ్ బాస్ అక్కడ ట్విస్ట్ ఇచ్చి వాళ్ళిద్దరిని పెట్టినప్పుడు ఇమాన్యుయల్ తక్కువ ఓట్లు వచ్చాయని చెప్పి రాముని కాపాడేసి
బర్నీ గారు అలాగా సేవ్ అయిపోతారని మన ఇమాన్యుల్ అనుకొని రాముని సేవ్ చేశారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాము కాకుండా లీస్ట్ వర్డ్స్ బర్నీ గారికి వచ్చాయి, నువ్వు కరెక్ట్ గానే సెట్ చే, నువ్వు తప్పు చేసావు, లీస్ట్ వర్డ్స్ బర్నీ గారికి వచ్చాయి, రాముకి మంచిగానే ఓట్లు వచ్చాయని చెప్పిన పెద్ద రాము ఇమాన్యుల్ పెద్ద బాధపడ్డు అనుకుంటాడు ఇమాన్యుల్. ఓకే, దానికేం పెద్ద ఫీల్ అవ్వడు. కాకపోతే నువ్వు రాముని సేవ్ చేసావు, కాకపోతే ఆ పవర్ అస్త్రాకు ఉన్న ఎడిషనల్ పవర్ ఏంటంటే నువ్వు ఎవరైతే సేవ్ చేస్తావో దాని పక్క పర్సన్ కి ఎక్కువ ఓట్లు వచ్చినా కూడా ఆ పర్సన్ ఉండడు, ఆ పర్సన్ ఎలిమినేట్ అయిపోతాడు. బర్నీ గారికి ఎక్కువ ఓట్లు వచ్చాయి, అయినా నువ్వు పవర్ అస్త్రా యూజ్ చేసి రాముని కాపాడటం వల్ల బర్నీ గారు ఎలిమినేట్ అయిపోయారు అన్నప్పుడు దర్ ఇస్ పాసిబిలిటీ గిల్ట్ రావడానికి ఖచ్చితంగా. ఎందుకంటే అతని మనసులో ఇంత దూరం ఆలోచించాడు కదా. సో ఎక్కువ ఓట్లు బర్నీ గారికి వచ్చుంటే ఆయన ఎక్స్పెక్ట్ చేస్తాడు, అదే జరిగింది. అయినా కూడా ఆయన ఎలిమినేట్ అయిపోయాడు అన్నప్పుడు ఛాన్స్ తీసుకొని ఉండుంటే బాగుండేదేమో అన్న మనసులోకి చిన్న గిల్ట్ అయినా రావచ్చు, అదే రాకపోవడానికి కూడా ఛాన్స్ ఉందన్నమాట. ఆడియన్స్ దృష్టిలో మేబీ కొంచెం నెగిటివ్ అవ్వచ్చు, లేదా లైట్ తీసుకోవచ్చు, ఈ పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే బిగ్ బాస్ ఊరిని అట్లా వదిలేరు కదా, ఖచ్చితంగా గిల్ట్ పెట్టే అవకాశం ఉంటుంది. ఇలా జరిగితే అసలు లేదు, అసలు పవర్ గురించే మాట్లాడకపోతే, పవర్ గురించే ప్రస్తావించకపోతే డైరెక్ట్ ఎలిమినేషన్ అయితే సో రాము సేవ్ అవుతాడు, బర్నీ గారు ఎలిమినేట్ అవుతాడు. సో ఆల్మోస్ట్ అదే జరగబోతుంది. బట్ ఇంకేదైనా జరిగి ఎవరైనా సేవ్ అవ్వాల్సి వస్తే